ఏపీ టీడీపీకి కొత్త బాస్ వచ్చారు. పార్టీ అధ్యక్షుడిగా విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ను అధిష్టానం నియమించింది. ఈ మేరకు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడుని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో కొత్త అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును నియమించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పటి వరకు పనిచేసిన అచ్చెన్నాయుడు అద్భుత పనితీరు కనబరిచారని, సవాళ్లను ఎదుర్కొంటూ పార్టీ బలోపేతానికి కృషి చేశారని ప్రశంసించారు చంద్రబాబు. టీడీపీతో శ్రీనివాసరావు యాదవ్ కుటుంబానికి 4 దశాబ్దాల అనుబంధం ఉంది. విశాఖపట్నం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా 4 ఏళ్ల నుంచి వ్యవహరిస్తున్న ఆయన ఈ ఎన్నికల్లో గాజువాక స్థానం నుంచి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీనిపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. గాజువాక ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీ గెలిచినటువంటి పల్లా శ్రీనివాసరావుకి రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా అరుదైన గౌరవం దక్కింది. ఎందుకంటే దాదాపు 40 సంవత్సరాలుగా కుటుంబం అంతా కూడా టీడీపీని నమ్ముకునే ఉంది. పల్లా శ్రీనివాసరావుకి ఇతర పార్టీలు చేరేందుకు ఎన్ని అవకాశాలు వచ్చినప్పుడు కూడా ఆయన టీడీపీని నమ్ముకునే ఉండిపోయారు. అయితే ఈసారి రాష్ట్రంలోనే ఎక్కడా లేని 95,000 మెజార్టీతో గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీద ఆయన నెగ్గడం జరిగింది. గాజువాక కంచుకోటగా టీడీపీ కంచుకోటగా ఆయన మార్చగలిగారు. దాదాపు 4 సంవత్సరాలుగా కూడా విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఆయన విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడిగా కూడా చాలా సమర్థవంతంగా ప్రతిపక్షంలో ఉండి ఆ పార్టీ అధికార పార్టీలు చేసినటువంటి కార్యక్రమాలని వెలుగులోకి తేవడం జరిగింది. అదే కాకుండా అత్యధిక మెజార్టీ గెలిచినటువంటి పల్లా శ్రీనివాసరావుకి తప్పనిసరిగా మంత్రివర్గంలో చోటు లభిస్తుందని అందరూ అనుకున్నారు. ఆయన కూడా ఆశించారు మంత్రి పదవి అవకాశం ఉంది. ఎందుకంటే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీద గెలిచినందుకు అత్యధిక మెజార్టీ వచ్చినందుకు తనకి మంచి అవకాశం వస్తుందనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు మంత్రి పదవి కంటే పార్టీకి ఉపయోగపడే విధంగా పల్లా శ్రీనివాసరావుని అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఇప్పటికే ఉత్తరాంధ్రకు టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అయితే చంద్రబాబు కట్టబెట్టడం జరుగుతుంది. గతంలో కూడా కళా వెంకటరావుకి ఇవ్వడం జరిగింది. ఉత్తరాంధ్రకు చెందిన కళా వెంకటరావుకి ఇవ్వడం జరిగింది. తర్వాత అచ్చెన్నాయుడికి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అచ్చెన్నాయుడు మంత్రి పదవి దక్కడంతో మంత్రివర్గంలో తీసుకోవడంతో అచ్చెన్నాయుడు కూడా పక్కన పెట్టి ప్రస్తుతం శ్రీనివాస్కి అవకాశం జరిగింది. అచ్చెన్నాయుడు కూడా ప్రతిపక్ష పార్టీలో ఉండి ప్రతిపక్ష హోదాలో మొత్తం సమర్థవంతంగా ఎన్నుకున్నారు. అద్భుతమైన విజయం సాధించారని కూడా చంద్రబాబు పేర్కొనడం జరిగింది. ఈ మేరకు అధికారికంగా చంద్రబాబు నిన్న ఒక లేఖ కూడా విడుదల చేశారు. ఒక 4-5 రోజుల క్రితమే పల్లా శ్రీనివాస అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్టుగా సుచాయిగా పార్టీ కూడా వెల్లడించింది. చంద్రబాబు కూడా ప్రకటించారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. పల్లా శ్రీనివాస్ ఇవాళ సాయంత్రం విశాఖ రానున్నారు. సాయంత్రం ఆయనకి భారీ ఊరేగింపు, భారీ స్వాగతం టీడీపీ ఏర్పాటు చేస్తుంది. ఉత్తరాంధ్ర నుంచి 3వసారి రాష్ట్ర అధ్యక్ష పదవి చేపడుతున్నటువంటి పల్లా శ్రీనివాసరావు సమర్థవంతంగా పనిచేస్తారని ఆ పార్టీ నాయకులు అయితే ఆశిస్తున్నారు. సుధాత్రి.